ఇప్పుడు నువ్వు నేనంటావు. అవురా నువ్వు 2025 నుండి మాట్లాడుతున్నా. ఇక క్వశ్చన్లు అడగకు, చెప్పేది మంచిగా నువ్వు. ఫస్ట్ పాయింట్, నువ్వు ఆ రవిగాని దోస్తు బంద్ చేయి. చల్, అడు నా బెస్ట్ ఫ్రెండ్, అట్లటే చేస్తా. తెలుసురా, ఆడు నువ్వు కలిసి ఆ మెట్పల్లి కొత్త బస్ స్టాండ్ రోడ్డు మీద బజ్జీలు తింటారు కదా రోజు. ఆవు చట్నీ ఆన్నే హైలైట్ ఉంటుందన్న. అంత దోస్తి బంద్ చేయకపోతే అదే బజ్జీల బండి నువ్వు నడిపిస్తావు ఫ్యూచర్లా. ఏం మాట్లాడుతున్నావు అన్న, ఎట్లా చెప్తున్నావు? ఎందుకంటే ఇప్పుడు నేను అదే బిజినెస్ చేస్తున్నా. అన్ని ఓంగా రోజు 300 మిగులుతున్నాయి రా ఓటర్కు. ఏం మాట్లాడుతున్నావు అన్న? రెండో పాయింట్, అర్జెంటుగా రానికి ప్రపోజ్ చేయి. చల్, నేను ప్రియం లవ్ చేస్తున్నా తెలుసు, కానీ అది నేను మధ్యాహ్నం ఇడిచిపెట్టి హైదరాబాద్ వేసుకుని పోతుంది. రానికి నువ్వంటే ఇష్టం, దానికి ఇప్పుడే ప్రపోజ్ చేయి. ఫ్యూచర్లో అది గౌడ్ జాబ్ కొడుతుంది, 80,000 జీతం, కూసుండి తినచ్చురా. చెప్పేది నీకు దండం పెడతా బ్యాంచెన్. ఇప్పుడు మిస్ అయితే అది ఏడ దొరకదు, ఇన్స్టాగ్రామ్లో కూడా లేదు. ఇన్స్టాగ్రామ్ అంటే ఎట్లా చెప్పాలరా నీకు? మన మంగళవారం అంగల్ లెక్క. అంగట్లో అన్ని కూరగాయలు దొరికినట్టు ఈడ కూడా రకరకాల మనుషులు కనబడతారా. ఆడ మగ, కొందరు మగోళ్ళు ఆడోళ్ళు లెక్క, ఆడోళ్ళు మగోళ్ళ లెక్క. ఒక్కొక్కళ్ళ దాంట్లో ఆడోళ్ళు మగోళ్ళు ఇద్దరు ఉంటారా. ఏందన్నా నాకేం అర్థమైతలే. ఇంకేదేం చూసినావురా? ఫ్యూచర్లో నువ్వు చూస్తావురా, పెళ్లి, పిల్లలు, కరోనాలు, లాక్డౌన్లు నీకు ఉంటుందిరా. అరే సైకోనా కొడుక, నవ్వుతావేంద్రా? నేను నువ్వే కదా. అవు కదా, సారీ. ఇప్పుడు నువ్వు నేనంటావు.